హాయ్ ఫ్రెండ్స్, ఇలా మాది ఇలా జంగల్కి ఎంట్రీ ఇచ్చే దేవుడు ఇట్లా తవ్వాల అనేసి ఒక అడ్డం ఒక పట్టణాలు వేసేసి పట్టణాల మీదకి వెళ్ళి గొర్రెలను దాటిపిస్తారు. ఇక ప్రసాదం నేను తినుకుంటూ పోతున్నా. కావాలా నీకు? ఏం కావాలి? ఆగు, ఆయన బీర్ కావాలంట. గొర్రెలు మాలపడి శాత కాదు, ఏం శాత కాదు, బీర్ కావాలట. ఇలా బీరు కుతురాట ఏమని తిన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇలా దేవుడు చేస్తున్నాం. అప్పుడు చూపించేసినగా ప్రసాదం అనేసి దేవుడు చెప్తున్నాం. అక్కడ ఉన్నాడు చూడు, ఇక్కడ ఆయన సుండి గుద్దోడు, బాగా సుండి గుద్దోడు. చెప్తున్నాడు కుందేలు కనబడ్డ కానీ అది కాదు, అది కవరు, అది ఒక పొరక, అది తేకుటాకు అంటాడు. బాగా మెంటలోడు చెప్తున్నాడు సావుడు. అట్లుంటుంది మనతోటి. ఇగో ఇలా అయితే దేవుడు చేస్తున్నాం. చూపిస్తా మీకు. ఎట్లా మనోళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వంటలు అయితే చేస్తారు. వాళ్ళు చేసేసినాక మనం పోయి మెక్కడే జాస్తి చేసేస్తా. చూడండి మా గుట్ట, ఇక జంగలి మేపేది. ఇక ఇక్కడ కూడా లాస్ట్ గుట్ట ఉంటుంది గది. ఇక్కడ ఒకటి ఉంది, ఇది చెన్నై గుట్ట అంటాం. మధ్యలో గుట్ట ఇది కొచ్చటి గుట్ట అనమాట. ఇది దూరానికి ఇట్లా ఆడుతుంది కానీ ఆడెక్కడ ఫ్రెండ్స్ మొత్తం గిట్టుంటుంది, మీదికి గిట్టుంటుంది. నీరుడు వానకు మొత్తం కూలింది, ఎక్కడ అది అట్లుంటుంది. సరే, ఇప్పుడైతే మీకు నేను తినేటి భోజనాలు అయితే చూపిస్తా, ఓకేనా ఫ్రెండ్స్? ఇగో మా వాళ్ళు అయితే కూర్చున్నారు, నేను కూడా పోతున్నా. అయితే అక్కడ ఇప్పుడు మనం పోవాలి, కూర్చోవాలి. మనం పోతే తెలుసుగా ఒక గంట వరకు అయితే 1 అవర్, అంటే 1 అవర్ వరకు నేనైతే అస్సలు లేవా. ఏదైనా కానీ ఇప్పుడు ఫంక్షన్ కానీ, ఏదైనా కానీ సిట్టింగ్ కానీ, పెళ్ళి కానీ, ఏదైనా కానీ సపరేట్ కూర్చుంటే నేను ఇప్పుడు లాస్ట్ నేనే కూర్చుంటా. కానీ ఇప్పుడు అది చూపిడి జరగదో తెలియదు. ఇక మన వాళ్ళు అయితే 1 2 3 4 5 6 ఉన్నారు. ఇప్పుడు ఇలా పొద్దుకి పోయి 2 బీర్లు తీసుకొని తాగి, ఇగో నేను అప్పుడు అన్నది మనసులో పెట్టుకోవాలి, మర్చిపోండి. అప్పుడు అంటే నేను ఇప్పుడు అన్నది మర్చిపో మరి. మర్చిపోతాం. నేను అనేది అంటే పొద్దుకి 2 బీర్లు పెట్టుకొని అప్పుడు నేను అన్నా, బిడ్డ మర్చిపో, చెరకొడు తాగుంది అటే తాగుడు, అటు బీరు అటే 2 బీర్లు అటే తాగడు కాదు. నేను కూడా తాగ మరి 2 వచ్చింది ఏంటి చిన్నది నాకు ఎప్పుడు వచ్చిన పాయి ఏంది. అరే నేను తప్పు పట్టుకుంటాడు మనవాడు, కానీ మనవాడు కాదు. అల్లుడు అంటే తప్పు పట్టుకోవాలి, కొడుకైనా తప్పు పట్టుకోడు, ఇంకా బామ్మర్దైనా తప్పు పట్టుకోడు, ఏదైనా తప్పుకోడు. అల్లుడు అంటే అల్లుడు అంటే అల్లుడు కూడా కొంచెం మంది మా మామ ఇట్లా అన్నాడు అని ఓపికతో ఉంటారు. కొంచెం వాళ్ళు అల్లుడే పట్టుకుంటారు కానీ ఏ కులం ఏ వరుస ఉన్నాడు పట్టుకోడు. మాట్లాడలేడు, అందుకే కలవట్లేదు. ఇంకే మా ఇంటికి వచ్చిండు ఇట్టే ఉన్నాడు, మా నాన్న అన్నాడు చీన కలవట్లేదు. చెప్పు దెబ్బలు కొట్టాలి, మంచిగా ఉంటే మంచిగా ఉంటాడు. దిగినాక పక్క చూసిండు, ఇంకోసారి మీటికి వస్తే నన్ను చెప్పాడు కొట్టాడు, చెప్తాడు సీదా. లేపినాక మొత్తం దిగింది, బగ్గ చూసిండు, ఓవలని చూసిండు, చక్కగా దిగింది. అప్పటి నుంచి ఇప్పటికి మాట్లాడు, మా ఇంటికి వెళ్ళి అత్తలేదు. ఇప్పుడు ఇంట్లోకి రాడు, మనవాడా ఎక్కడ అక్కడ నేను పోయినా. ఇంకా అది ఎవరి నంబర్ చూడు, ఇట్టేమన్నాడు తిడతాడు, ఎందుకు పేరు పెడతాడు, అన్ని చేస్తాడు. చూడాడు, అక్క చెల్లెలు కాదు, పేరు పెట్టి తిడతాడు నీకు. అరే మనం మూసుకొని ఉండాలి. నువ్వు తిన్నాడు, నేను పోతే ఒక 2 నిమిషాలు చూస్తా. నువ్వు తిన్నట్టు నేను చూస్తే ఒకప్పుడు తిడతాడు. రమేష్ అప్పుడు ఎక్కువ లేదంటే ఇప్పుడు రోడ్కి అది లాస్ట్ ముట్టిన అదే దసరా నిజమే. దసరాకు అయితే మా పెళ్ళి అయింది, దసరాకు అప్పటిదాకా మా ఇంటికి రాలే, ఇంకో మా ఇంటికి వచ్చిండు.
మన ఆయన అన్నాడు గట్టే చాలు నాకు నువ్వు కాదు మీరు ఓపికదారులు మంచోళ్ళు కాదు లేకపోతే కథం గంటే నెల అయింది కొంచెం మంది అట్లా ఉంటాయి. అది మన చేతితో పోవాలనే లేకపోతే పోయి రెండు కానీ అది ఎట్లా ఉన్నది తెలియదు. అయితే మా ఊళ్ళో ఏం చేసిండు ఒకడు కంటతాన్ని ఇట్లా అక్కడ ఏం చేసిండు తానం చేసిండా బట్టలు కడుకోకనే ఇంత కథ బయటకు వెళ్ళిండు బాత్రూమ్కి వెళ్ళి ఇటు చేసిండు వెళ్ళిండు వెళ్ళగానే ఎంత ఇట్లా తవానే ఎంత పొలాలు కోడలు ఉన్నారా ఎంత 2 చేప దెంపలు వచ్చింది ఒకటి వరకు అంటే కథం ఎంత మలుసుకుని పడ్డా కథం ఎంత 2 రోజులు బేనక అయ్యో పెద్ద కొడుకు బట్టి చచ్చిపోయి లోకం ఉంది కానీ అది రోతగా ఉన్నది కదా కట్టుకొని ఇంట్లోకి వచ్చిండు రాలే అదే రోజు వచ్చిండు వీడు అరే గిట్టెందుకు వస్తున్నావు అని ఎంత 2 కొట్టగానే పక్కన పడ్డా కట్టుకొని ఎంత కథ 2 రోజులు అన్నడా చచ్చిపోయింది. అది నిజమే. రాత అప్పుడు రాత అనేది ఒకటి ఉంటది. ఇప్పుడు నువ్వు ఇప్పుడు యూట్యూబ్ పెట్టాలి గుర్తుండదా చాలు గంగల గుర్రగాయ లచ్చలు బాగా అవి ఉన్నాయి ఇవి అన్ని ఏమని అర్థం కాదు. ఇప్పటికే మెసలు కూడా అయిపోయింది. దీని మీదకి అర్థం కాలే నీకు భాగ్యాలు కాదు ఇంకా ఇప్పుడు బంద్ చేయాలి ఇక అందరు చూపిల్ల కూర కూర ఏం కాదు మన బయట చిక్కర అన్న అంటే ముగ్గురు కొంచెం ఇదే అంటే మనకి అన్నదమ్ములు అంటే నాకు అర్థమైతే లేదు. ఎవరు అన్నదమ్ములే వాళ్ళు అన్నదమ్ములు అంటే కాదు మీ అన్నగాడు గీత నేను గవ్వే అనుకున్నానే అన్నదమ్ముడా బాబా మళ్ళా మరి నా కొడుకే అవుతాడు అచ్చరాజన్న మీ కొడుకు ఇంకొక బీరేపిస్తా కానీ మీ కొడుకు అది గలది అది ఊరికొకటి ఉంటది అంటే మన మందలు అయితే మంద ఆపుకుంటా నీకు ఇప్పుడు కొద్దిగా అర్థమవుతుండే ఏం సంగతి అన్నది నువ్వు బిరికి జంటే ఇట్లా కొని అట్లా అమ్మేసిన తీసుకుంటే మేకలు తీసుకుంటే లేదే అలా తాత ఈనదా పట్టానే ఉన్నాయి చూపిస్తా ఇన్స్టా కాదు యూట్యూబ్ అంటే ఇన్స్టా కింద చచ్చిపోతే పెద్ద గంప పట్టిన అల్లం దించిన ఏ కోళ్ళు అంటే ఇద్దరు కోళ్ళు అయిపోయి అందరి పైసల కోసం గిరాని తల్లాడు పీకిరాడు పైసల కోసం గిరాని తల్లాడు గావి కాదు సిమెంట్ తో గీత మంచిగా ఉంది 500-600 కమ్మాను ఒక మ్యాగన్ ఇంకో 500 ఇంకో మ్యాగన్ వాళ్ళ 300 200 400కు 2 పిల్లల మ్యాగన్ ఉన్నాయి. ఇట్లా పెరిగి వచ్చినాయి. అవి పెద్ద మంది అయింది 40 సంవత్సరాలు అయినాయి. మా జీతాన్ని పెట్టుకున్నా నేను వేపిన ఆఖరికి కొన్ని పోషణ వేసి చచ్చిపోయింది. నేనైతే పండుకున్నా నాకైతే ఏం సోయలేదు. నాకైతే ఇలా 7 పెగ్గులైనాయి బ్రో. 7 పెగ్గులైనాయి. మొట్ట కూడా బొర్రు మెసులుతలేవి ఉరుకుతానాయి. అక్క ఇక్కడ జీలుకు అంటే కొత్త పొలాలు చేస్తారు కదా, జీలు కాలకిర్రు. నేను గొర్రెలు కాస్తున్నా కానీ ఇలా దావత్ చేసుకున్నాం కదా, అంటే గుట్ట దేవుడు అంటే అడవికి పోయే దేవుడు చేసుకున్నాం కదా. మాకు సోపతులు ఉంటారు కదా, వాళ్ళు నాకు ఎక్క తక్క తాగిపిచ్చిర్రు.
7 పెగ్గులు తాగిపించారు. 7 పెగ్గులు. అది కూడా ఏమనుకున్నా బూరో కాదు, అది ఏమంటారు ఆర్డ్ అంటే ఇట్లా ఒరిజినల్ చాయిస్ కానీ అట్లా తాగిపించారు. పొట్ట కూడా గొర్రె మేసులతో లేవు. నాకు కూడా పానం ఇప్పుడు గిడ 50 చెట్టు కనబడుతుంది. 50 చెట్టు కింద ఇప్పుడు నేను వండుకుంటా. మా దోస్తు కాడున్నాడు, అందుకే ఆడు కాస్తాడు గొర్రె. ఎక్కడ వాయరా నువ్వు? ఏ కనబడుతుందా? రైట్ అక్కడ కనబడుతుంది నాకు. గాడు కాస్తాడు. నేనైతే ఏదో బెదిరిస్తున్నా. ఇగో మొత్తం గొర్రెతో పడుతున్నాయి, మొత్తం ఇగో ఇక్కడికి గుర్తో పట్టినాయి, పూయికుతాయి. ఇక నాకు సంబంధం లేదు. నేను ఇప్పుడు వంట మొడ్డగుడు నా మొడ్డగుడు ఇక కనబడుతుందా? మా దోస్తు గాడు ఎక్కడ వాయిగా? అరే ఇక్కడ ఉన్నాడు. నేనైతే ఇలా వంట పంట ఇక నేను అరే బాడలేట్ వాయరా. నేనైతే ఇలా వంట, నాకు సంబంధం లేదు. గొర్రెపల్లి అట. మనం గొర్రెలు కాస్తాం కాబట్టి ఆయన గొర్రెపల్లి అంటుండు. ఆయన ఎక్కడ వాయరాడు ఎంబడ ఏం ఎలకలు తిన. ఆయన గొర్రెలు కాస్తున్నాం కాబట్టి ఆయన గొర్రెపల్లి అయితే అంటుండ అనమాట. ఇది పోతాండు. సారీ ఫ్రెండ్స్, నాకు కళ్ళు ఎక్కువైంది, అందుకే ఫోన్ అనేది చక్కగా పట్టలేదు. ఎటు వాయి అక్కడ ఉన్నాడు, నాకు ఫోన్ చక్కగా పట్టలేదు. అరే ఎక్కడున్నారు? అరే రై నువ్వు ఎక్కడున్నా కానీ నేను దొరికిపడతారా? రాయ్ అరే అరే నాకు గొర్రెగా రావాలి. రై రై నాకు గొర్రె కావాలి. ఎక్కడ తెల్ల బట్ట వేసుకొని ఉన్నాడు చూడు. ఎక్కడున్నారు రాడు? అక్కడ కానొస్తున్నది. అక్కడ ఉన్నాడు వాడు. నా ఫ్రెండ్ కాడు. వాని ఇప్పుడు గొర్రె కాస్తుండ అన్నమాట. మాలైతే పోతుర్రు ఫ్రెండ్స్. ఇక చూడరాక మొత్తం నీళ్ళ బాటిల్ పట్టుకొని పోతుర్రు. ఇంకేంది అబ్బా అంటే ఇంకొక బైక్ వస్తుంది, దాని తోటి ఇక మన సామాన్ అంటే బోళ్ళు బోగేలు ఉంటాయి కదా, ఇక మొత్తం సామాన్ పట్టుకుపోతుర్రు. ఇవాళ తిన్న చేసింది మొత్తం. సో ఇంతటితో వీడియో స్టాప్ అన్నమాట.